హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్యని. ఈరోజు నేను చింత చిగురు పచ్చడి చేస్తున్నానండి. ఇది రూ. 70 ఆకు తీసుకున్నాం. ఇలాగా ఎంత తెలీదు, అలా కవర్తో అలా ఇచ్చేసారు, ఎంత అయితే అంతని. ఇది ఇలాగ మనం ఇలా చేసుకోలేం కదండి, పైనుంచి వచ్చింది. అందుకని మనం కడగాలంటే చాలా చిన్న చిన్నవి తీయాలంటే కొద్దిగా చికాకుగా ఉంటుంది. కానీ మీకు ఒక టిప్ చెప్తున్నానండి. మనం ఇలాగా ఆకు ఇలాగ చేత్తో నలిపేసుకొని ఆ ఆకు తాలూకు అది కాడ ఉంటుంది, ఆకులు కిందన పడిపోతాయి, కాడ తీసివచ్చండి. కాడతో చేసుకుంటే అది పుల్లలాగా ఉంటుంది, పచ్చడి బాగోదు, పీచులా ఉంటుంది. అలాగా నలిపేసుకొని ఆకంతని మీకు చాట్ ఉంటే చాట్లో వేసుకొని ఇలాగా పామివచ్చండి. కానీ నాకు చాట్ లేదు, అందుకే చేత్తో చేసుకొని ఇలా తీసుకున్నాను. పుల్లలన్నీ చేత్తో నలిపేసుకొని ఇలా పుల్లలన్నీ తీసుకున్నాం అనుకోండి, పచ్చడి బాగుంటుంది. లేకపోతే ఆ పుల్లలు అడ్డొచ్చి తినడానికి టేస్ట్ రాదు మనకి. ఇదంతా మళ్ళీ కడుక్కోవాలి కదండి ఆకు. ఆకు ఎలా కడగాలంటే, ఈ ఆకు ఎందులో వేసినా కిందకి పోతుంటుంది. అందుకని నేను ఒక డబ్బా కొన్నానండి, ఆకులు కడుక్కోవడానికి చాలా బాగుంది. అది ఏదైనా పాలకూర అయినా తోటకూర అయినా కడుక్కోవచ్చు అందులో. అది ఈ డబ్బా అండి, ఇది ఐకేలో తీసుకున్నాము మేము. ఐకేలో బాగుంది, అన్నిటికీ యూజ్ఫుల్ అవుతున్నాయి. ఫ్రూట్స్ అన్నీ కడుక్కోవచ్చు చక్కగా. మనం కావాలంటే అందులో పెట్టేసి వాడదీయడానికి కూడా బాగుంది. ఇందులో వేసి మేము ఒకసారి నీళ్ళు వేసి ఒకసారి ఉంచేసాను అనమాట. నీళ్ళు వేసి ఆ మూత పెట్టేసి ఇలాగ తిప్పాలండి. అది తిరగలు తిప్పినట్టు తిప్పాలి. అది తిప్పితే అది ఏమవుతుందంటే మనకి చెత్త ఇసుక ఏమన్నా కిందకు వచ్చేస్తుంది. ఆకు కూడా పెద్ద పోదండి. నేను ఆకు అది పోతుంది అనుకున్నాను, ఆకు పోలేదు, కిందకి కానీ వచ్చేస్తుందేమో ఆకు అంతా అనుకున్నాను. కానీ ట్రై చేశాను, చూస్తే బాగానే ఉంది, ఆకు ఏం పోలేదు కిందకి. కొద్దిగా ఇసుకలాగా అడుగున ఇసుక చిన్న చిన్న ఆకులు వచ్చాయి, మరీ అంతలాగా పోకుండా. చూసారండి, ఇది వేరే బౌల్లోకి తీసుకోవాలండి ఆకంతని. చూసారా, ఆకు పైదంతా తీసుకున్నాను, బాగుంది. ఇసుక అన్నది కొద్దిగా ఉండిపోయింది ఇందులో. ఇంక ఇది వేస్ట్ కదా అని పడేసానండి. ఇంకా ఇసుకలా ఉంటుందని. ఇసుక ఉంటే మన పచ్చడి చేసుకుంటే ఇసుకలా ఉంటుంది కానీ దేనికైనా కడుక్కోవాలి కదా ఒకసారి. అందుకని నేను ఇలాగా చేశాను. మూగుల్లో నూనె వేసుకొని అందులో ఎండుమిర్చి ఓ 10 వేసుకున్నానండి. ఆ ఆకుకి అది 1 కప్పు ఆకు అయిందండి. అదే నూనెలో తాలింపు పెట్టాను. చింత చిగురు వేసి గ్రైండ్ చేస్తే చింత చిగురు వేస్తానండి. ఇలా వేయించేసుకొని అందులో మనం రోట్లో దంచుకుంటున్నానండి, మిక్సీ కాదు, నేను రోట్లో దంచుకుంటున్నాను. ఇది ఆకుకూరలు ఎప్పుడు రోట్లో దంచుకుంటే చాలా బాగుంటాయి. అంటే రుబ్బురోలు ఉంటే బాగుంటుంది. రుబ్బురోలు ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవడానికి ప్లేసులు కూడా ఉండట్లేదు కదండి, చిన్న ఇల్లులే కదా అందరికీ. అందులో అడ్జస్ట్ అవ్వాలి. రాళ్ళు వేయాలి, మిరపకాయలు దంచాక రాళ్ళు వేయాలి. అందులో మనకి ఈ ఆకుకూర కూడా వేయించేసింది వేసుకోవాలి. వేసుకొని నూరేసుకోవాలండి అలాగా. ఇది కాదు, శనగకాయలు అంటారండి, దాంట్లో కూడా నూరుకుంటారు. నూరుకున్నా బాగుంటుంది. అదిని ఇలా ఇలా ఉన్న రుబ్బురోళ్ళన్నా బాగుంటుంది నూరుకుంటే. తాలింపు నూనె వేసాను, నూనెలో తాలింపు పెట్టాను. శనగపప్పు, ఆవాలు, మినపప్పు వేసుకున్నాను, కొద్దిగా నూనె వేసుకున్నానండి. మీకు నువ్వుల నూనె ఉంటే ఇంకా బాగుంటుందండి టేస్ట్. నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేసాను. మేము ఎక్కువ సన్ఫ్లవర్ వాడతామండి. చిలక్కాయ పలుకులు, మిరపకాయలు తాలింపు పెట్టి ఉల్లిపాయ ముక్కలు ఒక పాయ 4 ముక్కలుగా అదే మజ్జిగ కోసుకున్నాను పెద్ద ముక్కల్లాగా. అందులో కరివేపాకు వేసి వేయించేసాను తాలింపు. ఇందులోనే మళ్ళీ ఆ పచ్చడి, రోట్లో రుబ్బిన పచ్చడి వేసాను. వేసి నీళ్ళు కడిగేసి వేసుకోవాలండి, వేస్ట్ చేసుకూడదు. ఒక్కసారి అటు ఇటు తిప్పేసి ఆపిడమేనండి. ఎంతో టేస్ట్ అయినా చింత చిగురు పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి, మీరు ట్రై చేయవచ్చు. నేను ఎప్పుడు చేయలేదు, ఈసారి చేశాను నేను. అంటే చేసేవారు మా పెద్దవాళ్ళు, మాకు అంత తెలియదు. అంత చింత చిగురు పప్పులు వేసుకునేవాడు కానీ పచ్చడి చేయలేదు ఎప్పుడు. ఇలా చేశాను. ఇది రైస్లోకి, చపాతీలోకి, చుక్కా రొట్టె, నాను అన్నిటిలో బాగుంటుందండి టేస్ట్. మీరు ట్రై చేయవచ్చు.
థ్యాంక్ యూ. బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్.